నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ మంచు చర్యలు, చిక్కుకున్న 24 మంది కార్మికులు. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య చర్చలు, ఏడాది చివరికల్లా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. మార్చి 15లోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు, వెల్లడించిన పార్టీ వర్గాలు. నేపాల్లో 6.1 తీవ్రతతో భూకంపం, బీహార్లోనూ ప్రకంపనలు. ఈపీఎఫ్ వడ్డీ రేటు ఈసారి కూడా 8.25%. సీబీటీ సమావేశంలో నిర్ణయం. ట్రంప్ టారిఫ్లతో అమెరికాకే ఎక్కువ నష్టం, వెల్లడించిన జర్మనీ ఆర్థిక సంస్థ. డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో మరో ఎదురుదెబ్బ, ఉద్యోగాల తొలగింపు నిర్ణయం నిలిపివేత. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 9 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి.